ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆ కొంపలన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం నేను 1000-2000 ఖర్చు పెట్టి కొట్టిస్తున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కొత్తిమీర కట్ చేసి పై ఇట్లా కట్ చేసి మేడం నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఇది చాలా డేంజరస్ గా ఉంది. ఇంకొకటి ఈ పోల్ ఈరోజు మా తార్నాక డివిజన్లో బస్తీ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి బస్తీ బాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు, డీసీ గారు, మా ఎస్ఎఫ్ఎల్, మా ఈలు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీ ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది. నిజానికైతే గోతులు రోడ్లు అన్నీ ఖరాబ్ అయ్యే ఉన్నాయి. కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం, ఎలక్షన్ కోసం ఒక 1.5 month మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం. ఈ కంప్లైంట్ మాకు తెలుసు, మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం. అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది. ఈరోజు నుంచి నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది. ఈరోజు కార్యక్రమం అందరు ఎలా అంటే మేము పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది. అవన్నీ కూడా మా చేతుల పనులు, మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ 1 కానీ గోకుల్ నగర్ కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఈ తార్నాక పెట్టుకున్నాం. రేపు ఈ వారంలో ఒక 3 days మా డివిజన్ మొత్తం, తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ కోడ్లు కానీ ఎలక్షన్ కానీ లేదు కాబట్టి మొత్తం బస్తీ మీద, మా డివిజన్ మీద మా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ప్రతి చోట కూడా మా కార్పొరేటర్లు ఉన్న దగ్గర ప్రతి డివిజన్లో కూడా అందరం ముందుకొచ్చి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి వాటి మీద మేము ఈ 1 weekలో మొత్తం టెండర్స్ పిలిచి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే జెడ్సీ గారికి, డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పాటు పాదయాత్ర చేశారు కాబట్టి ప్రతి రోడ్డు కూడా శాంక్షన్ పెట్టించాము. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం టెండరింగ్ అవుతుంది. ఆ టెండర్లో కూడా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు గోతుల్లే నగరం అని అనకండి, గోతులు లేకుండా చూపించే నగరం మాది, మా కాంగ్రెస్ ప్రభుత్వంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ నెల రోజుల్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తాం. ఎక్కడెక్కడ రోడ్లు కానివ్వండి, శానిటేషన్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నిటిని కూడా మరమ్మతులు చేయించాలని చెప్పి, ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మాకు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది ఉన్నా కూడా ముందు మీరు అన్నీ టెండర్లు చేసి ఇస్తే మేము ఫండ్ శాంక్షన్ చేస్తామని మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కాన్ఫిడెంట్గా రోడ్డు మీదకి వస్తున్నాం. ఈ రోజు నుంచి మేము చేసే పనులన్నీ కూడా మేము తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు పెట్టి ఫండ్స్ తెచ్చుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం.